ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు? మనం హాస్పిటల్కి వెళ్ళాలనే నిన్ను తీసుకొచ్చాను. హాస్పిటల్కా? ఏం బావా నీకేమైనా బాగోలేదా? నాకంతా బానే ఉంది. మరి ఇంకెందుకు హాస్పిటల్కి? అదే నీ హెల్త్ గురించే నాకు కంగారుగా ఉంది. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా, అందుకే నాకు తెలిసిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఉంటే ఒకసారి నేను చూపిద్దామని తీసుకొచ్చాను. బావా ఆల్రెడీ అమ్మ నన్ను హాస్పిటల్లో చూపించింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు? లేదు శాస్త్రా, ఈవిడ చాలా స్పెషలిస్ట్ డాక్టర్. ఒకసారి నువ్వు చెక్ చేయించుకున్నావు అనుకో, అది మనకే మంచిది కదా. బావా ఒక్కసారి అమ్మ కాల్ చేస్తాను. శాస్త్రా ఆగు. ఏంటి శాస్త్రా ఇది? స్వయంగా నేనే దగ్గరుండి టెస్టులు చేయిస్తానంటే అమ్మ అమ్మ అని అంటావేంటి? అది కాదు బావా. సరే, నా మీద నీకు నమ్మకం లేదా? ఇప్పుడు టెస్ట్లు ఏమైనా చేస్తే నేను దొరికిపోతాను. శాస్త్రా పద వెళ్దాం. బావా ఇంతమంది డాక్టర్ల దగ్గర చూపించుకోవటం మంచిది కాదు. ఎంతమంది డాక్టర్లు? నేను ఆవిడ ఈవిడ రెండు డాక్టరే కదా. ఏం కాదు, పద వెళ్దాం. సహస్రా పద వెళ్దాం, అపాయింట్మెంట్ టైం అవుతుంది. రా. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? నాన్న సాధారణంగా ఈ టైంలో ఫోన్ చేయరు, రాత్రుల్ని చేస్తారు. అలాంటిది ఈ టైంలో ఫోన్ చేశారంటే డాక్టర్ మంజుల నా గురించి ఏమైనా విషయం చెప్పేసి ఉంటుందా? అమ్మా కనకం. హలో నాన్న. నాన్నింత హుషారుగా మాట్లాడుతున్నారంటే నిజం తెలిసుండదు. అమ్మా కనకం, ఉన్నావా అమ్మా? నాన్న ఎలా ఉన్నావు తల్లి? మీతో ఈ మధ్య మాట్లాడడానికి అస్సలు కుదరట్లేదు నాన్న. అల్లుడు గారు నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటారు కాబట్టి నువ్వు చక్కగా ఉండుంటావు. అవును నాన్న. ఏంటమ్మా ఏడుస్తున్నావు? కనకం ఎందుకు ఏడుస్తుందయ్యా? ఒకసారి ఇటివ్వు. ఆగవే, అన్నిటికీ కంగారు. అదేదో మనల్ని చూడలేకపోతుందని బాధపడుతుందంతే. ఏమ్మా, మా మీద బెంగెట్టుకున్నావమ్మా? ఇక్కడ పనిలో పడిపోయి మీకెక్కువగా ఫోన్ చేయలేదు. ఒక్కసారిగా మీరు గుర్తుకొచ్చేసరికి చాలా బాధగా అనిపించింది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా, మేం బాగానే ఉన్నాం. ఏమయ్యా ఒకసారి ఇవ్వయ్యా. ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందంటమ్మా, మాట్లాడు. కనకం ఎందుకే బాధపడుతున్నావు? నీకు మేమంతా గుర్తొస్తున్నావా? ఇదిగో నీకు మేం పద్దాక గుర్తుకు రాకుండా అక్కడ నువ్వు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉండాలి అంటే ఒక్కటే దారి. వెంటనే నువ్వు ఆలస్యం చేయకుండా ఒక పాపనో బాబునో కనేవే. ఓసారి ఇటివ్వే. అమ్మా, మీ అమ్మ చెప్పిన మాట నిజం. నువ్వు ఇద్దరు పిల్లల్ని కను, ఒకళ్ళని మాకిచ్చేసాయి, మేము పెంచుకుంటాం. ఒకళ్ళని నువ్వు పెంచుకో. పిల్లలతో సమయం ఇట్టే గడిచిపోతుందమ్మా. అమ్మా, నీ కోరిక ఎన్నటికీ తీరదు. నేనెప్పటికీ అమ్మని కాలేను. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు నాన్న. సర్లే, అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. మీ అమ్మ చెప్పిన విషయం గుర్తుంచుకోమ్మా. మీ ఆశల్ని నేను తీర్చలేను నాన్న. ఎడారిలో చెట్టులా ఉంది నా పరిస్థితి. ఆ చెట్టుకి నీళ్లు దొరికితే చాలు అన్నట్టు ఇక్కడ నీడ దొరికితే చాలు అని నేను అనుకుంటుంటే మీరు పూలు కాయలు అడుగుతున్నారు. అది ఎన్నటికీ జరగదు నాన్న. ఉంటానమ్మా, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి నాన్న. అలాగేనమ్మా.
చేశారు, కాపురానికి పంపించారు. నా కథ అప్పుడే మొదలైంది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశాను. ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకుని నిలబడ్డాను. నా ఈ ప్రయాణంలో గమనమే లేదు. ఇక మీ ఆశలు పడి ఆశలే నాన్న. నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. అసలు నాకు తల్లయ్యే యోగ్యతే లేదు. నా జీవితం అంతే. నేను ఇలా ఉండడానికే నిశ్చయించుకున్నాను. కానీ నా నిర్ణయాన్ని మీకు తెలియనివ్వను. నా కథ మీ దాకా చేరనివ్వను. హలో డాక్టర్. హాయ్ విహారీ, కూర్చోండి. కూర్చో. చాలా రోజుల తర్వాత కలిసారు. హౌ ఆర్ యు విహారీ? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. ఏంటి కలవాలని చెప్పారు? తను సహస్ర. నేను గెస్ట్ చేయనా? షీ ఈజ్ యువర్ వైఫ్, కరెక్టేనా? యా. హాయ్ సహస్ర. హాయ్ డాక్టర్. నేను మీకు ఫోన్లో చెప్పింది తన గురించే. ఓ, అయిపోయింది. దొరికిపోయాను. బావ ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. ఇంట్లో అందరికీ నా విషయం తెలిసిపోతుంది. తను రీసెంట్గా వాంతులు చేసుకుంది. మీరు ఒకసారి చెక్ చేస్తారా? ష్యూర్. సహస్ర, ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చోండి. నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నిజం తెలిస్తే బావ ఖచ్చితంగా నన్ను తన్ని తరిమేస్తాడు. ఈ డాక్టర్కి అర్థమైపోయినట్టుంది. మీకు ఎన్నో నెలండి? సెకండ్ మంతే డాక్టర్. మీకు సెకండ్ మంత్ అని ఎవరు చెప్పారు? అది అది మా డాక్టర్కి చూపించుకుంటే ఆవిడే చెప్పారు డాక్టర్.